మధ్యప్రాచ్య పటంలో ఇరాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందా? అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరుపుతున్న దాడులు ఇరాన్ వెన్నెముకను విరిచేశాయా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్లోని వందలాది లక్ష్యాలను ధ్వంసం చేశామని, అక్కడ చెత్తను ఏరేసే పని విజయవంతంగా సాగుతోందంటూ వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలే హర్షం వ్యక్తం చేస్తున్నారన్న ట్రంప్ ఈ యుద్ధం మరో 4-5 వారాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించడం ఒక్కటే కాకుండా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సైనిక ఉన్నతాధికారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించడం ఒక్కటే కాకుండా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సైనిక ఉన్నతాధికారుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని వందలాది లక్ష్యాలపై దాడులు చేశామని, ఐఆర్జీసీ స్థావరాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఇరాన్ గర్వకారణంగా చెప్పుకునే 9 యుద్ధ నౌకలను సముద్రంలోనే సమాధి చేశామని ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు, ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ దాడులను వ్యూహాత్మక విజయంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్ అంతటా విస్తరించి ఉన్న వందలాది సైనిక లక్ష్యాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లో చెత్తను ఏరేస్తున్నామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, పాలనా వ్యవస్థను పూర్తిగా బలహీనపరిచే ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో త్వరలో మరింత భీకర దాడులు జరగనున్నాయని, ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించడం వంటి పరిణామాలు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కేవలం క్షిపణులు, బాంబులతోనే ఈ యుద్ధం ఆగకపోవచ్చని ట్రంప్ చెబుతున్నారు. నేలపై బూట్లను మోహరించే విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్ గడ్డపైకి అమెరికా సైన్యాన్ని పంపిస్తామని ఆయన హెచ్చరించారు. సాధారణంగా బూట్స్ ఆన్ ది గ్రౌండ్ అన్న అంశంపై స్పష్టత ఇవ్వకుండా ఉండే అమెరికా విధానానికి విరుద్ధంగా ట్రంప్ స్పష్టం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని మట్టి కరిపించడం, వారి నౌకాదళాన్ని తుడిచిపెట్టడం, అన్నింటికంటే ముఖ్యంగా ఆ దేశం అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, త్వరలోనే ఇరాన్పై మరింత భారీ దాడులు ప్రారంభం కాబోతున్నాయని ఆయన బాంబు పేల్చారు. అయితే అదే సమయంలో ఎక్కువ కాలం యుద్ధం కొనసాగాలని తాను కోరుకోవడం లేదని, దేశీయ ఆందోళనలు తగ్గించేలా వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలోని ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలపై ఇరాన్ దాడులు ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించడం ద్వారా యుద్ధం ప్రాంతీయ స్థాయికి విస్తరించే ప్రమాదాన్ని కూడా ట్రంప్ సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధాన్ని 43% మంది వ్యతిరేకిస్తున్నారని రాయిటర్స్ ఇప్సోస్ చేసిన వారాంతపు సర్వేపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. పోలింగ్ తక్కువగా ఉన్నా పట్టించుకోనని చెప్పారు. ఇరాన్ను పిచ్చివాళ్లు పరిపాలిస్తున్న దేశంగా అభివర్ణిస్తూ అణ్వాయుధ సామర్థ్యంతో ఉన్న దేశాన్ని వదిలేయలేమని తన వైఖరిని సమర్థించుకున్నారు. ప్రజలు వాస్తవానికి మద్దతు ఇస్తున్నారని, నిజమైన సర్వే చేస్తే మెజారిటీ వస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యుద్ధ వ్యూహంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వ్యవహరించిన తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా దీవిని వినియోగించుకునే ప్రతిపాదనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆలస్యం చేయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. అమెరికా దాడులకు ఈ స్థావరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. అయితే ఈ దీవికి అనుమతి ఇవ్వడంలో కీర్ స్టార్మర్ ఆలస్యం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. కీర్ స్టార్మర్ మనసు మార్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నారని, మిత్రదేశాల మధ్య ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని
ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ యుద్ధం విషయంలో అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచానికి ఉన్న ముప్పును అమెరికాతో కలిసి తొలగించామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నిరంకుశ పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అందుకే వారినే లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలుంటే అది కేవలం ఇజ్రాయెల్కే కాదు, మొత్తం మానవాళికే ముప్పని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని రక్షించే ప్రయత్నంలో అమెరికా భాగస్వామ్యం కీలకమని, ట్రంప్ ధైర్యానికి, సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ట్రంప్ చెప్పినట్టుగా ఈ యుద్ధం మరో 4-5 వారాల్లో ముగుస్తుందా లేక దీర్ఘకాలిక ఘర్షణగా మారుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఎలా స్పందిస్తుంది? ఆయన చెప్పినట్టుగా ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇప్పుడు ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యనే కాకుండా ప్రాంతీయ ఘర్షణలకు కూడా దారితీసేలా కనిపిస్తోంది. అయితే పూర్తిగా ఇరాన్లో రాజకీయ మార్పు చోటు చేసుకుని అణ్వాయుధ తయారీని నిలిపివేసే వరకు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిజంగా ట్రంప్ చెప్పినట్టు ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం అడుగు పెడితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.